యేసుక్రీస్తు వారు పొత్తిల్లో ఉన్నప్పుడే 2 సంవత్సరములు బాలుడిగా ఉన్నప్పుడే ఆయనని సంపించాలని రకరకాలైన వ్యూహాలు ఏసి ఆఖరికి హేరోదు అనేవాడు పాతాళానికి చేర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మరి కోవూరు టోల్గేటు సమీపంలో మరి అభిషక్తులు పాస్టర్ దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ అన్న యొక్క రక్తం ఆ గడ్డ మీద ఒలికించబడి ఉంది. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి. ఖచ్చితంగా నమ్ముకుంటారు. ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో జరిగేది ఇది నగ్న సత్యం. ఎందుకంటే క్రీస్తు యేసు రక్తము ఎక్కడ ఒలికించబడి ఉందో అక్కడ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారే నిజరక్షకుడు నిజదేవుడని ఆనాడు మొదలైన 12 మందితో ఆరంభమైంది. ఈనాడు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా మార్చబడ్డాం. అలాగనే కోవూరు ప్రాంతమునకు మధ్య కోవూరు గడ్డ మీద పగడాల ప్రవీణ్ అన్న రక్తము చిందించబడి ఉంది. కొందరు మతోన్మాదుల చేతుల్లో అని ఎలా చెప్పగలుగుతావు అయ్యగారు అంటే, దైవ సేవకులు మరి ఎలాగ నువ్వు మాట్లాడుతావన్నా అంటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే మరి ఇక్కడ కొన్ని రకరకాలైన అనుమానాలు ఎత్తపడుతున్నాయి. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న సిఐ గారు మరి నారా లోకేష్ ఆయన గారికి ఈయన ఇది రోడ్డు యాక్సిడెంట్ అని చెప్పటము, మరి రోడ్డు యాక్సిడెంట్ అని చెప్తే ఆయన వెంటనే అది ఎంత పెద్ద ఇష్యూ ఏం కాదని మరి నారా లోకేష్ గారు మరి వెంటనే తెలియపరచటము, అంటే ఆయనకి సరైన సమాచారము అందించబడలేదు. నారా లోకేష్ గారికి సరైన సమాచారము తెలియజేయబడలేదు. ఎందుకంటే ఆ లోకల్ ఉన్న సిఐ గారు మరి ఎందుకు అలాగ చెప్పాడో, ఎందుకు అలాగ చెప్పాల్సి వచ్చిందో చాలా అనుమానాలకి దారితీస్తుంది. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడు నేనున్నానండి, మరొక ప్రాంతంలో ఏదో జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తులు నాకు సరైన గైడెన్సీ నాకు ఇస్తే ఖచ్చితంగా నేను తెలియపరుస్తాను. నేను ఎక్కడో ఉన్నాను, అనేక రిస్కుల్లో అనేక వ్యవహారాల్లో ఉన్నాను. మరి నాకు అక్కడి నుంచి వచ్చిన వార్త ప్రకారముగా నేను తెలియపరుస్తాను, కానీ నేను అక్కడ చెప్పినవి ఒకటైతే మరొకటి చెప్పలేను. అలాగనే నారా లోకేష్ బాబు గారు ఇలాగనే మరి ఆయన అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే సిఐ గారు ఉన్నారో ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆయన చెప్పాడు, కానీ ఆయనకేమీ తెలియదు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రజల పక్షమున ఉన్నాడు. ప్రజల పక్షమున ఉండి మరి ఈరోజు మరి ఆ మతోన్మాదాన్ని అణిచివేయాలని ఇప్పటికీ పోలీసు అధికారులకి ఆజ్ఞలు జారీ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక అక్కడ ఉన్న ఎత్తులు సరైన గైడెన్సీ సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. ఏమని మరి అక్కడ ఆయన మీద ఉన్న మరి ఆయన మరణం వెనకాల ఉన్న ఎవరు ఉన్నారో వారందరినీ కూడా పసికట్టాలి, వారందరికీ సరైన చర్యలు సరైన మరి పనిష్మెంటు వారికి ఇవ్వాలి అని తెలియపరిచేవాడు. అంటే లోపం ఎక్కడ ఉందంటే లోకల్లో ఉన్న సిఐ గారి దగ్గర లోపం ఉంది. ఎందుకు ఉంది లోపము? అక్కడ నారా లోకేష్ గారికి ఏం చెప్పాడు వినా, యాక్సిడెంట్ కేసే ఏమీ లేదు అని తెలియపరచడానికి కారణం ఏమిటి? యాక్సిడెంట్ కావటానికి ఎవిడెన్స్ ఎలాగ చెప్తాడు ఆయన? ఇంకా అబ్జర్వ్ చేయలేదు, శవాన్ని ఇంకను అబ్జర్వ్ చేయలేదు. అబ్జర్వ్ చేయక మునిపే నారా లోకేష్ బాబు గారికి ఎలాగా ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న సిఐ గారు చెప్తాడు? వాస్తవేనా అంటే అవాస్తవం. తర్వాత ఇక్కడ చాలా అనుమానాలకి దారితీస్తుంది. కోవూరు టోల్గేటులో సీసీ కెమెరా టీవీలను ఓపెన్ చేస్తున్నారు, కానీ కోవూరికి ముందున ఉన్న
ఆ యొక్క టోల్ గేటు సీసీ కెమెరాలని ఎవిడెన్సు ఇవ్వట్లేదు. కారణం ఏమిటి? గుర్తిస్తే దాన్ని స్కాన్ చేస్తే, ఎక్స్రే చేస్తే ఇక్కడ లోకల్లో ఉన్న సిఐ గారు ఎవరన్నా ఆయన బెదిరించారా? ఆయన మీద బెదిరింపులు ఏమన్నా ఆయనకి వచ్చాయా? మరి ఎలాగా ఆయన ఎవిడెన్స్ ప్రూఫ్ చెకింగ్ ఏమి లేకుండా ఆయన ఇంకను అబ్జర్వ్ చేయకుండా ఎలాగ చెప్తాడండి? ఎలాగ చెప్తాడు? ఇంకా ఈ మతోన్మాదులు కొందరు ఏం చేశారు? ఏక్కానాలు చేస్తున్నారు. గమనించి కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రీ ప్లాన్ మర్డర్కే దారితీస్తున్నాయి, కానీ ఇంకొకటి లేదు అన్నట్లే అనిపిస్తుంది. గమనించి గుర్తించి ఇలాంటి వ్యక్తులని, మరి ఇలాంటి వ్యక్తులకి గౌరవనీయులు మరి ఏపీ రాష్ట్ర మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే లోకేష్ బాబు గారికి, మరి ఒక దైవజనుడిగాను, దేశంలో మరి దేవుని యొక్క దాసుడిగాను, మరి అనేక ప్రజలకి బోధిస్తున్న బోధకుడిగాను, మరి ప్రభువును యేసుక్రీస్తు వారు అధికారులని సన్మానించమన్నాడు, అధికారులను గౌరవించమన్నాడు గనుక ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ, మరి నా 2 చేతులతో వందనములు చేస్తూ, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే లోకేష్ బాబు గారికి మరి విన్నపిస్తున్నాను. ఆ పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతి మరణం వెనకాల ఉన్న వారందరినీ మరి మీరే పోలీసు అధికారులకి ఆజ్ఞలు జారీ చేయాలి. చాలా వరకు ఆజ్ఞలు జారీ చేశారు. మరి దాని గురించి కేసు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఇన్ని రోజులు కాదు, ఇమ్మీడియట్గా 24 అవర్స్లోనే మరి కేసు ఒక పట్టానికి రావాలి అని మీరు కొన్ని ఆజ్ఞలు మళ్ళా జారీ చేయాలి. ఇన్ని రోజులు కేసు ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఒక మరణించిన వ్యక్తి, నిద్రించిన వ్యక్తి, కొన్ని లక్షల మందికి దైవ సేవకుడు, మరి కొన్ని మత కల్లోలాలు రేపకుండా ఉండాలి అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు త్వరగా దృష్టించి ఆ కేసుని త్వరగా పూర్తి చేయాలని విన్నవిస్తూ ఈ నా మాటలు ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రభువు వారే మీకు సహాయము. మరి ఆ కేసు విషయంలో ఒక కొలిక్కి ఒక దారి, కేసు విషయంలో దేవుడే చర్య చేయునుగాక, దేవుడే చర్య తీసుకొని ఒక అద్భుతం చేయనుగాక. యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.